వేదం నేర్చుకుంటున్న వారు ఏ శాస్త్రం నేర్చుకుంటే గనక వారు ఆ నేర్చుకున్న విద్యకు సార్థకత చేకూర్చుకోగలుగుతారు. సనాతనలకి స్వాగతం. సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి సమర్పిస్తున్న వేద విజ్ఞానం కార్యక్రమంలోని మరొక ఎపిసోడ్ కు స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. వైదిక ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు. అలాగే అండి, తప్పకుండా. ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జం దుహానాం ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు అశేక్షుచాపౌ మధుపూర్ణపాత్రం వరాంకుశం పుష్పశరం వరం చ करैर्दधानामरुणान् त्रिनेत्रां कामेश्वरीं नित्यमहं भजामि. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వేదంలోని పూర్వ భాగమును పూర్వమీమాంస, ఉత్తర భాగాన్ని చివర ఉన్నదాన్ని ఉత్తర మీమాంస లేక వేదాంతం అని అంటారు కదా. అందుకని ఈ వేద విద్య నేర్చుకున్న వారు గనక పూర్వమీమాంస శాస్త్రాన్ని నేర్చుకున్నట్టయితే వారు ఈ వేద శాస్త్రములను రెండింటినీ సమన్వయం చేసుకుని ఇంకా బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందా? అసలు ఏ విధంగా అధ్యయనం చేస్తే, అంటే ఈ వేద విద్యను అభ్యసించిన వారు ఇంకే శాస్త్రం నేర్చుకుంటే గనక వారి విద్యకి పరిపూర్ణత చేకూరుతుంది గురువుగారు? ఇక్కడ ఈ ప్రశ్నలోనే సగం సమాధానం ఉందండి. మీరు అన్నట్టు వేదంలోని పూర్వ భాగానికి పూర్వ మీమాంస అని, ఉత్తర భాగానికి అంటే ఉపనిషత్తులకి ఉత్తర మీమాంస అని శాస్త్రాన్ని మనకి అందించారు ఋషులు. వేదంలో పూర్వ భాగంలో ఏవైతే కర్మలు చెప్పబడ్డాయో ఆ కర్మల గురించి వ్యాఖ్యానించేది పూర్వమీమాంస. అట్లాగే ఉపనిషత్ వాక్యాల్లో ఏవైతే పరబ్రహ్మ గురించి తెలియజేశారో అవన్నీ మనకి బ్రహ్మసూత్రాలు, అవన్నీ ఉత్తర మీమాంసలో మనకి కనబడతాయి. అయితే ఇందాక మనం అన్నట్టు జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు వింటూ ఉంటాం. అంటే తెలుసుకొని మనం కర్మని ఆచరించాలి అని. సో ఈ పూర్వమీమాంస అధ్యయనం వలన ఆ కర్మల యొక్క జ్ఞానం మనకి సంపూర్ణంగా అగుపడుతుంది. జైమిని మహర్షి మనకి ఈ పూర్వమీమాంస సూత్రాలని రచించారండి. వీటికి శాబర భాష్యం అని, భాట్టమతం అని, ప్రాభాకర మతం అని రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. ప్రధానంగా జైమిని సూత్రాలు ప్రమాణంగా మనకి ఇప్పటికీ నిలుస్తున్నాయి. సో ఏదైతే రెండు వేదవాక్యాలలో విరుద్ధంగా ఉంది అని మనకి అనిపిస్తోందో ఆ వైరుధ్యాన్ని పోగొట్టి మనకి ఏకవాక్యతని చూపించడం కోసం ఈ శాస్త్రం మనకి బయలుదేరింది అనమాట. దీంట్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. రకరకాల న్యాయాలని చూపించి మనకి సమన్వయపరిచారు మహర్షి. సో మీరు అన్నట్టు వేదం చదువుకున్న వాళ్ళు ఈ పూర్వమీమాంస శాస్త్రం అధ్యయనం చేస్తే కనుక వారు ఆ కర్మని 100% యాక్యురసీతో తప్పకుండా చేయగలరు. ఏదో ఒక సూత్రం పట్టుకొని చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి తర్కాన్ని ఆలోచించి ఈ కార్యాన్ని మనం ముందరికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ఏ యజ్ఞంలో కానీ యాగంలో కానీ. దీనికి కొన్ని ఉదాహరణలు, న్యాయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. దీంట్లో రకరకాల న్యాయాలు ఉంటాయి. మనకి ఇంకా అర్థమయ్యేటట్టు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఐంద్రియ న్యాయం అని, అరుణాధికరణ న్యాయం అని రకరకాల న్యాయాలు ఉన్నాయి. వీటిని చూస్తే మనకి అసలు ఈ శాస్త్రం యొక్క బేస్ ఏంటో మనకు అర్థం అవుతుంది. మొదటగా ఐంద్రియ న్యాయం అనేటువంటి దాని విషయం గురించి తెలుసుకున్నాము. వేదవాక్యాల్లో ఎప్పుడైనా శృతి మరియు లింగం అనేటువంటివి ఉంటాయండి. శృతి అంటే కనుక వినబడేది, ప్రత్యక్షం. లింగం అంటే కనుక ఆ శబ్దాన్ని యొక్క అర్థం అనేటువంటిది మనం తీసుకోవాలి. ఇక్కడ ఈ శృతికి లింగానికి ఎప్పుడైనా వైరుధ్యం వస్తే కనుక శృతియే బలీయమైంది, ప్రబలమైంది అనేటువంటిది ఈ న్యాయం మనకి చెప్తోంది. వేదంలో ఐంద్రియ గార్హపత్యముపతిష్ఠతే అనేది ఒక మంత్రం. అంటే దాని అర్థం ఇంద్రుడి యొక్క మంత్రం చేత గార్హపత్యాగ్నిని వెలిగించాలి, రాజేయాలి అనేటువంటిది అర్థం. అంటే ఇక్కడ సందేహం ఏంటి? మంత్రం చూస్తేనేమో ఇంద్రుడిని పొగుడుతోంది, ఇంద్రుడి యొక్క మంత్రం చేత అనేటువంటిది చెప్తోంది. కానీ చేయాల్సిన పనేమో అగ్ని ఆరాధన.
గార్హపత్య అగ్నిని ఉపతిష్టతే అని అన్నారు. గార్హపత్య అగ్నిని వెలిగించాలి అన్నారు. సో ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి, ఏంటి ఇక్కడ ఇంద్రుడిని పూజించాలా లేకపోతే అగ్నిని పూజించాలా అనేటువంటి సందేహం కలిగినప్పుడు ఇక్కడ సమన్వయం ఏం చెప్తోంది? ఇంద్రియ న్యాయం చేత ప్రత్యక్ష ఆదేశమే, అంటే మనకు వినిపిస్తోంది ఏదైతే శృతి ఉందో అదే బలీయమైంది. విధి ఐంద్రియ గార్హపత్యం ఉపతిష్టదే అనేది విధి. ఇక్కడ ఐంద్రియ అని ఇంద్రుణ్ణి పొగుడుతున్నప్పటికీ గార్హపత్యం ఉపతిష్టదే, ఆ మంత్రంతో అగ్నిదేవుణ్ణి ఆరాధించాలి అనేది ఇక్కడ మనకి సమన్వయం జరుగుతోంది. సో ఇంద్రుణ్ణి కాదు పూజించాల్సింది, ఇంద్రుడి భావనతో అగ్నిని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఈ ఐంద్రియ న్యాయం ద్వారా మనకి అర్థమవుతుంది. అట్లాగే అరుణాధికరణ న్యాయం అనేది ఇంకొకటి ఉంది, ఇది ఇంకా మనకి బాగా అర్థమవుతుంది. సహజంగా మనకి విశేష్యం విశేషణం అనేటువంటి విషయాలు మనకి తెలుస్తాయి. ఇక్కడ రుణయా పింగాక్ష్య ఏకహ ఇన్య సోమం క్రీడాతి అనేటువంటిది వేదంలో మంత్రం. అంటే దీని అర్థం ఏంటంటే అరుణయ ఎర్రదైనటువంటిది, పింగాక్ష్య పసుపు రంగు కలిగిన కన్నులు కలిగినటువంటిది, ఏకహ ఇన్య 1 సంవత్సరం కలిగినటువంటి ఆవు చేత, ఆవుతో సోమలతని సోమయాగంలో ఏదైతే లతని వాడతారో తీగని, దాన్ని కొనాలి అనేటువంటి విషయాన్ని చెప్తోంది ఈ మంత్రం. మనకి సోమలత అంటే పూర్వం కొంచెం అవగాహన ఉంది మనకి. ఏదైతే సోమయాగంలో ఈ సోమలతని అభిమంత్రించి ఆ రసాన్ని తాగడం ద్వారా దుర్బ్రాహ్మణత్వం ఏదైతే ఉంటుందో మనకి అది పోతుంది. తద్వారా ఆ యజమాని సోమయాజి, ఆ యజమాన పత్ని సోమపీఠిని అవుతారు. సో అక్కడ అసలు ఈ సోమ తీగని ఎట్లా కొనాలి అంటే ఏదో డబ్బులు ఇచ్చి కానీ అట్లా కాదు. రుణజ పింగాక్ష్య ఏకహాన్య వత్సయ సోమం క్రీణాది, అటువంటి ఆవుని గాని దూడని గాని ఇచ్చి ఈ సోమలతని కొనాలి అని చెప్పారు. అసలు ఇక్కడ అరుణయ పింగాక్ష ఏకహాన్య అని 3 విశేషణాలు ఇచ్చారు. ఈ 3 విశేషణాలా లేకపోతే 3 రకాల ఆవుల? ఎరుపుగా ఉన్నది, లేదు పసుపుగా ఉన్నది, అట్లాగే 1 సంవత్సరం ఉన్నది అని 3 తీసుకోవాలా లేదు ఒకటే తీసుకోవాలా అనేటువంటిది ఈ అరుణాధికరణ న్యాయం అనేది మనకి చెప్తోంది. సో ఈ విశేషణాలన్నీ ఒకదాని మీదే ఆపాదించాలి. ఇవన్నీ గుణాలు, దీంట్లో ఉన్నటువంటి ద్రవ్యం ఒక ఆవు మాత్రమే, ఆవుకే ఇవన్నీ వర్తిస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ద్రవ్యము గుణము, విశేష్యం ఇక్కడ ఆవు, విశేషణాలు ఈ అరుణయ ఏకహాన్య పింగాక్ష్య అనేటువంటివి. పసుపు రంగు కళ్ళు కలిగినటువంటి ఆవు, 1 సంవత్సరం వయసున్నటువంటి ఆవుతో ఇవన్నీ ఒకే ఆవులో ఉండి ఆ ఆవుని మనం ఇచ్చి ఈ సోమలతను మనం తీసుకోవాలి. సో ఈ విధంగా రకరకాల న్యాయాలు దీంట్లో. ఈ శాస్త్రం కూడా చాలా పెద్దదండి. దీని అధ్యయనం చేసేవాళ్ళు కూడా ఈ సమాజంలో ప్రస్తుతానికి చాలా తగ్గిపోతున్నారు. ఎందుకంటే కనుక ఉత్తర మీమాంస ఉందనుకోండి, ఇది సన్యాసులు బహుళంగా ఉండడం వల్ల వారు ఈ తాత్విక చింతన వారు ఎక్కువ ప్రచారం చేయడం వలన ఆ వేదాంత శాస్త్రాన్ని అందరూ అధ్యయనం చేస్తున్నారు. కానీ ఆ కర్మలో పాల్గొనడం కానీ కర్మ ఎక్కువగా చేసేవాళ్ళు కానీ లేకపోవడం వలన ఈ పూర్వ మీమాంస అనేది చాలా తక్కువగా అధ్యయనం జరుగుతోంది. భవిష్యత్తులో ఇవి కూడా ఇంకా బాగా జరగాలని మనం కోరుకుందాం. యజ్ఞ యాగాలు చేయాలంటే పూర్వ మీమాంస శాస్త్రం బాగా అధ్యయనం చేయవచ్చు. అవునండి. ఓకే, అప్పుడే చేసే దానిలో కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో చేయవచ్చు. మనం ఇందాక అనుకున్నాం కదా, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని. మీరు చెప్పిన ఉదాహరణ కూడా ఇంకప్పుడు అలాంటి డౌట్స్ రావు. అవును. అట్లాగే ఇంకొక ఉదాహరణ చెప్పేసి మనం ఇది ముగించుకున్నామండి. కపింజల న్యాయం అనేది ఇంకోటి న్యాయం ఉంది ఇక్కడ. కపింజల న్యాయం, కపింజల నా లభతే అనేటువంటిది మంత్రం. అంటే కపింజలను అంటే కపింజల అనేటువంటి ఒక పక్షి విశేషం, అంటే ఒక రకమైనటువంటి పక్షి. ఆ పక్షులను ఈ యజ్ఞాల్లో వినియోగించాలి అనేటువంటిది మంత్రార్థం. సో ఇక్కడ కపింజల అని బహువచనాన్ని వాడారు. ఇక్కడ బహువచనం అంటే 3, 1000, 100
అన్న సందేహం మనకు కలుగుతుంది. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే అనవసరమైనటువంటి హింసను గాని, ద్రవ్య నష్టాన్ని గాని, శ్రమని గాని అరికట్టడానికి మీమాంస ఈ న్యాయాన్ని మనకి అందించింది. ఎక్కడైతే బహువచనం ఉంటుందో అక్కడ మనం మూడు అనేది మాత్రమే తీసుకోవాలి, 3 సంఖ్యలు మాత్రమే తీసుకోవాలి అనేటువంటిది ఈ న్యాయం మనకి చెప్తోంది. సో ఇక్కడ సంఖ్య మీద గాని ఎటువంటి సందేహం రాకుండా ఈ న్యాయం మనకి సమన్వయం చేస్తోంది. ఇట్లాగా మనకి ఎక్కడ వైరుధ్యం కలుగుతుందో, ఎక్కడ అనుమానం వస్తుందో అక్కడ ఈ పూర్వమీమాంసా శాస్త్రం మనల్ని దాని నుంచి పైకి నెట్టేస్తుంది. సో తద్వారా మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం మన కర్మని చేసుకోగలుగుతాం. ఆ సంతృప్తి మనకు ఉంటుంది, ఆ జ్ఞానం మనకు ఉంటుంది. అదే ఎప్పుడైనా మీరు ఇందాక నుంచి చెప్తూ ఉన్నట్టుగా నిజంగా తెలుసుకుని చేయడం అంటే ఈ పూర్వ మీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేసి అప్పుడు గనక యజ్ఞ యాగాదులు చేసినట్టయితే నిజంగా ఎంతో సంతృప్తికరంగాను చాలా ఫలదాయకంగాను కూడా ఉంటుంది కదా. అవునండి. చాలా చాలా చక్కగా వివరించారు గురుగారు. చాలా క్లియర్ గా. అసలు అంటే ఇదే కదా, జస్ట్ తెలుసుకోవడం కన్నా కూడా ఇటువంటి ఎగ్జాంపుల్స్ మీరు చెప్పడం వల్ల ఇంకా ఇంత క్లారిటీతో మనకి తెలుస్తుంది. మనం చదువుకున్న విద్య అప్లై చేయాల్సి వచ్చినప్పుడు నిజంగా ఎలా అప్లై చేయాలి అన్నది తెలుసుకున్నప్పుడే యోగ్యంగా ఉంటుంది. సో ఇక్కడ యజమాని యజ్ఞం చేసే వాళ్ళు కూడా వారి స్వార్థానికి కాకుండా లోక కళ్యాణం కోసమే అటువంటి యజ్ఞాలని చేస్తున్నారు. సో అది కూడా సంపూర్ణంగా ఉంటే గనక లోకానికి క్షేమం, ధర్మానికి క్షేమం. కాబట్టి తప్పకుండా మనం ఈ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి, అధ్యయనం చేయాలి. ఇది ఈ శాస్త్రం యొక్క జరిగితే అందరికీ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలాగో వేద విద్య నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉత్సాహంగా వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు నిజంగా ఇంకా హైయర్ స్టడీస్ ఏం చేయొచ్చు ఇందులో అంటే ఇది ఒక శాస్త్రం ఖచ్చితంగా అందరూ అధ్యయనం చేసి ఎంతో రీసెర్చ్ వర్క్ కూడా ఉంటుంది కదా గురుగారు. ఇంకా ఎందుకంటే ఎన్నో ఏళ్ళు గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని అంతా కూడా మనం తిరిగి పదిలపరచడంలో ఎంతో వర్క్ ఉంటుంది. చాలా అవకాశం ఉంటుంది. బాగుంది. అలా ఒక గ్రూప్ గా కూడా ఫామ్ అయ్యి ఒక రీసెర్చ్ గా యజ్ఞ యాగాలు కూడా చేయొచ్చు. ఇది ఇలా చెప్పారు, ఇలా చేసి ఇలా బాగుంటుంది. రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయొచ్చు, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కింద యజ్ఞ యాగాలు చేయొచ్చు. చక్కగా ఎంగేజ్ నుంచి బాగా చేయవచ్చు. చాలా బాగుంది గురుగారు. తెలుసుకోవడానికి చాలా తృప్తిగా ఉంది తెలుసుకోవడం. చాలా సంతోషం గురుగారు. మాకు అన్ని కూడా చాలా వివరంగా అర్థమయ్యేట్టుగా తెలియజేశారు. మరొక ఎపిసోడ్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు. ధన్యవాదాలు. నమస్కారాలండి. విన్నారు కదండి, పూర్వమీమాంసా శాస్త్రం నేర్చుకోవడం ద్వారా వేదాన్ని అధ్యయనం చేసిన వారు ఆ వేద మంత్రములకు సరి అయిన అర్థం తెలుసుకోవడమే గాక దాన్ని యజ్ఞ యాగాదుల్లో ఏ రకంగా ప్రయోగించాలి అన్న విషయాలను కూడా ఎంతో చక్కగా తెలుసుకుని వాటిని ఆచరించగలుగుతారు. ధన్యవాదాలు.